ఇంకోటి ఉంది అది ఎట్లాంటిది ఏది పట్టుకుంటారా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అబద్ధాలు చెప్పి ప్రజల్ని అబద్ధాలతో నమ్మించి మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం మేము ఏదేదో చేస్తామని ఎన్నో రకాలైన హామీలు ఇచ్చారు. అలమిగానే ఎన్నో రకాల హామీలు ఇచ్చి ఒకళ్ళు ఉన్నాం, ఈ పార్టీకి మేమున్నాం, మా పార్టీకి వాళ్ళు ఉన్నారు, మేమంతా కలిసి ఉన్నాం, మేము అన్నింటిని అమలు చేస్తామని అబద్ధ బూటక మాటలు చెప్పి ఈ రోజున అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఈ 2 సంవత్సరాల్లో ఎలాగో వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు. మనకు ఒకటే తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పినా అబద్ధాలే. ఏ రోజు మేనిఫెస్టో విడుదల చేసినా ఆయన వాటిని అమలు చేయడం అంటే ఎప్పుడూ లేదు. ఆయన అబద్ధపు మాటలు, బూటకం మాటలు, ప్రచార ఆర్భాటం చేసే ఆయన మనస్తత్వం మళ్ళీ మారాను నేను, ఈసారి చూడండి మారాను, మళ్ళీ నేను మారాను చూడండి అంటే ప్రతి 5 సంవత్సరాలకు వచ్చి ఎవరైనా ఇప్పుడు మనం వీళ్ళు చెప్పినట్టు అది సామెత చెప్పినప్పుడు వచ్చి ఎప్పటికప్పుడే మళ్ళీ చూడండి అని అబద్ధపు ప్రచారాలతో అబద్ధపు ఆర్భాటాలతో ప్రభుత్వానికి వచ్చి ఆయన ఇచ్చిన హామీలు అమలు ఒకటికాడు. ఇప్పుడు మన పెద్దలు మాట్లాడారు, చూసుకోండి, రైతు దగ్గర నుంచి మోసాన్ని మొదలెట్టారు. రైతు కానీ, మహిళలు కానీ, ఇవాళ విద్యార్థులు కానివ్వండి, మీరు అలాగే హాస్పిటల్స్, అందుకే ఏ హాస్పిటల్కి వెళ్ళినా మందులు, ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కనీసం పేదవాడికి మందులు ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం మందులు ఇచ్చే పరిస్థితి కూడా లేనటువంటి ఇలాంటి పరిస్థితుల్ని వ్యతిరేకంగా ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పూర్తయినటువంటి దాని వ్యతిరేకంగా ఈ రోజున వెన్నుపోటు దినోత్సవాన్ని 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వెన్నుపోటు దినోత్సవంగా అభివర్ణించి ఆ రోజున పెద్ద ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే మోసపోయారో, ఎంతమంది జనాలతో మోసం చేశారో ఆ మోసానికి వ్యతిరేకంగా రేపొద్దున భారీ ఊరేగింపు పెట్టడం జరిగింది. కాబట్టి మన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒకసారి మీరు అందరూ రోడ్ల మీదకి వచ్చి దీని మీద వ్యతిరేకంగా, మిమ్మల్ని మోసం చేసినట్టు ఈ మోసానికి వ్యతిరేకంగా మీరు ఒకసారి గళమెత్తి రోడ్ల మీద రావాలని, ఈ ర్యాలీలో పాల్గొవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఇన్ఛార్జ్ పేర్ని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలు అమలు చేయకుండా నయవంచన చేసినట్టు గురి చేస్తుంది ప్రజల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని. సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఎంతసేపు కూడా దోచుకోవటం పరిపాలన మీదే పరిపాలిస్తున్నారు వీళ్ళు. వ్యవసాయం మీద కానివ్వండి, విద్య మీద కానివ్వండి, ఆరోగ్యం మీద కానివ్వండి, మహిళల భద్రత మీద కానివ్వండి, అన్నిటిలో కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని కరాఖండిగా చెప్పగలం. వ్యవసాయదారుల్ని మోసం చేశారు. కనీసం పంట నష్టపరిహారం లేదు, పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఇవాళ వ్యవసాయాన్ని ఇదివరకు ఆయన అన్నాడు దండగాని, అదే పరిస్థితిలో తీసుకొచ్చాడు వ్యవసాయాన్ని. అట్లాగే ఆరోగ్యం మీద ఇవాళ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడంటే, ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేయదు. ఆరోగ్యశ్రీ పనిచేసినా సగం డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఇవాళ ప్రజలందరికీ కూడా. కొంత ఆరోగ్యశ్రీ పెడతాం, కొంత డబ్బులు కట్టండి. మరి ఇది ఎక్కడ కొత్త ఎంత పోకడ అలవాటు. ఆరోగ్య ఆసరా లేదు. నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ప్రసవించినట్టు మహిళ చనిపోయింది. ఇలా నిర్లక్ష్యం వలన, ఇలా స్టాఫ్ లేకపోవడం వలన. ఇట్లా అన్ని వర్గాలని కూడా ఈ 2 సంవత్సరాలను బట్టి మోసం చేస్తూ, మహిళలను మోసం చేసి, కనీసం విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా, విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వలేకపోతాడు. విద్యా దీవెన కనీసం ఫీజు రియంబర్స్మెంట్ కూడా కొన్ని వేల కోట్లు పెండింగ్ పెట్టిందంటే రాష్ట్ర ప్రభుత్వం దివాళా కోరుతాను కాదా? ఇవన్నీ కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాయి. ఇవాళ ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజలందరూ కూడా, కార్మికులు, కర్షకులు అందరూ కూడా మోసానికి గురయ్యారు. వీళ్ళు
పరిపాలన చేస్తున్నారా లేకపోతే దోసుకుంటాకి వీళ్ళు కూటమి కట్టారా అర్థం కావట్లేదు పరిస్థితి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఈ 2 సంవత్సరాలకు భంగపాట గురైనటువంటి ప్రజలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం చేయటానికి ముందుండే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క వెన్నుపోటు ప్రభుత్వానికి రేపు జూన్ 12వ తారీఖున పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమాన్ని మా ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా చేయటానికి పార్టీ అభిమానులు, పార్టీ నాయకులు, అట్లాగే ప్రజలు, భంగపాటు కాబడిన ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా అందరూ కూడా ఆ కార్యక్రమం హాజరు కావాల్సిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రుల సమావేశ కారణం ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు 12వ తారీఖు 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వీళ్ళు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో, వాళ్ళు ఏమేమి ఫుల్ఫిల్ చేశారో, ఏమేమి చేయలేదో అందరికీ తెలుసు. కానీ దీనికి మా అధినాయకుడు జగన్ గారు, మా పేరు నాని గారు, పేరుని కిట్టి గారు చంద్రబాబు వెన్నుపోటు దినోత్సవంగా రేపు నామకరణం చేశాం. వెన్నుపోటు దినోత్సవాన్ని నామకరణం ఎందుకు చేశారంటారు? వెన్నుపోటు పడవటం చంద్రబాబు నాయుడు కొత్త ఏమి కాదు. 1996లో వాళ్ళ మామగారిని పొడిచాడు. దాన్ని వాళ్ళ మీడియా వాళ్ళందరూ చారిత్రాత్మక అవసరం మార్పు, పార్టీని మార్చాడు చంద్రబాబు అని కవర్ చేసుకున్నారు. ఓకే, మీ అవసరాల గురించి మార్చుకున్నారు, మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఇండస్ట్రీలో నా అంత సీనియర్ లేడు, నరేంద్ర మోడీ కూడా నాకన్నా జూనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు 42 ఏళ్ల ఇండస్ట్రీలో ఇప్పుడు 16 సంవత్సరాల నుండి రేపు 12వ తారీఖు 17వ సంవత్సరంలో అడుగు పెడుతున్నావు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ. మరి నీ సీనియారిటీకి, నీ పేరుకి, నీ పార్టీకి తగ్గట్టుగా ఒక్క పథకం, ఒక్క సంక్షేమ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ నీ ఆలోచన నుంచి, నీ నోటి నుంచి రాలేదు ఎందుకని చంద్రబాబు గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే నిన్ను మీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, మీ మాంగారే చెప్పాడు, జామాత దశమగ్రహ అని. అందరి మనుషుల మీద 9 గ్రహాలే పనిచేస్తాయి. దశమగ్రహ అంటే 10వ గ్రహం, జామాత అంటే అల్లుడు. ఈ అల్లుడు అనే 10వ గ్రహం నన్ను పట్టింది, ప్రాణం పోయే వరకు నా దగ్గరికి నాకు వచ్చింది, నా ప్రాణం పోయిందని ఎన్టీ రామారావు గారి ఘోష వినిపించాడు. అలాగే నీ జామాత ఈ దశమగ్రహం ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుంది. నిన్ను ఎందుకని వెన్నుపోటు అనకూడదు. నువ్వు మొన్న ఇచ్చిన హామీల్లో 2014 నుంచి 2019 వరకు నువ్వు పరిపాలన చేసినప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నావు, పూర్తి చేసేసావని వెన్నుపోటు అనకూడదా? ఇప్పుడు నువ్వు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో నిరుద్యోగ వృత్తి ఇచ్చావని వెన్నుపోటు అనకూడదా? ఆడబిడ్డకి 1500 నిధి ఇచ్చేసావని వెన్నుపోటు అనకూడదా? ఆరోగ్యశ్రీ పూర్తిగా అమలవుతుంది, జగన్ గారు 5 లక్షలు ఇస్తే నేను 50 లక్షలు ఇస్తున్నానని నేను వెన్నుపోటు అనకూడదా? మెడికల్ మన ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత, మందుల కొరత ఇవన్నీ ఏమీ లేకుండా బ్రహ్మాండంగా జరుగుతుందని నేను వెన్నుపోటు అనకూడదా? దేనికైనా అనకూడదు. చంద్రబాబు నాయుడు గారు మీరు మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. అలాగే లోకేష్ బాబు, నువ్వు కూడా చాలా గొప్ప నాయకుడివి. నిన్నే వెళ్ళే వైజాగ్, మనుషులు చచ్చిపోతే కనీసం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావటానికి సూపర్ 6, సూపర్ 7 అంటూ 143 హామీలతో చూడండి, వినండి, మేము మాట్లాడేది వినండి అని చెప్పి వీరు అబద్ధ ప్రచారాలు, ప్రసంగాలలో చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఇప్పుడు మేము చూడం, మేము వినం, మీరు చెప్పేది మేము పరిగణలో తీసుకోం అనే కార్యక్రమంగా ఈరోజు తలపెడతాం జరిగింది కూటమి ప్రభుత్వం. దానికి నిరసనగా చలో మచిలీపట్నం ఎన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమంలో భాగంగా మరి రేపు మా నాయకుడు
పేర్ని కిట్టుబాబు గారి నాయకత్వంలో మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను పురస్కరించుకొని మరి మచిలీపట్నంలో ఈ యొక్క వెన్నుపోటు దినోత్సవాన్ని మరి ప్రజలకు బుద్ధి తెచ్చుకోవాలని మరి వెన్నుపోటు దినోత్సవం అంటే రైతులను గాలికి వదిలేశారు, వైద్యాన్ని గాలికి వదిలేశారు, మరి ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు, మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. మరి అన్ని రంగాల్లో ఒక రంగం కాదు, చేనేత కార్యక్రమాలను గాలికి వదిలేశారు, మత్స్యకార సోదరు యొక్క సమస్యలను గాలికి వదిలేశారు. ఈ ఎవరి కాళ్ళే ఇప్పుడు గోప్యంగా ఉన్నారు, బాధలో తనలో తను మింగుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేసే తీరును బట్టి ఇప్పటికైనా సరే ప్రజలు మరి మాయ మాటలు చెప్పే కూటమి ప్రభుత్వాన్ని మరి కళ్ళు ఆరపకుండా అబద్ధాలాడే మరి చంద్రబాబు గారి మాటలను ఇప్పటికైనా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా రేపు 12వ తారీఖున జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా తరలి రమ్మని, మరి రేపు రాబోయే 3 రోజులైనా సరే మరి ఇచ్చిన హామీలను అమలుపరచాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేసేలాగున వారి కళ్ళు తెరిపించేలాగున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం రావాలని చెప్పి ఈ మీడియా సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటాం.